ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. ఐం సరస్వత్యై నమ. ఓం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ బృహస్పతయే నమ. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాలన్నిటిలోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా అతని యొక్క సంచారం జరుపుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ, ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మన అందరికీ ఉండాలని ఆశిస్తూ కుంభరాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా ఈ యొక్క రాశి వారికి ధన లాభాధిపతి అయినటువంటి శుభగ్రహమైనటువంటి ధనకారకుడైనటువంటి సిరి సంపదలనిచ్చేటటువంటి గురు మహానుభావుడు బృహస్పతి షష్టమ భావంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థాన స్థితిగతుడై సంచరించేటటువంటి సమయము. మరి కొంతమందికి ఆర్థిక బాధలని కలుగజేస్తూ ఉంటుంది, సంతానపరమైనటువంటి విభేదాల్ని కలుగజేస్తుంది. అంతకుముందు తీసుకున్నటువంటి అప్పుల వాళ్ళు మిమ్మల్ని బాగా ఒత్తిడి చేసి అప్పుల పరమైనటువంటి మానసిక సంక్షోభం ఏర్పడుతుంది. గృహంలో ఉన్నటువంటి వారి యొక్క మానసిక కోరికలు మిమ్మల్ని అస్తవ్యస్తంగా ఉండేటటువంటి పరిస్థితి. దానివల్ల సాటిస్ఫాక్షన్ కోల్పోతారు. ఒక్కోసారి మీరు నేను చేసిన పూర్వజన్మ పుణ్యమో ఈ జన్మ పుణ్యమో నాకు కలిసి రావట్లేదు, అందుకని ధనహీనుండి అవుతున్నానని చెప్పి బాధపడే అవకాశం. ఏదైతే వ్యాపారస్తులైతే ఉన్నారో ఆ వ్యాపారంలో విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. జాయింట్ దారులు ఎవరైతే ఉంటారో పార్ట్నర్స్, వారి మధ్య విభేదాలు కలుగుతాయి. ఆర్థికపరమైన విషయాలు మనం అంత పెట్టుబడి పెడితే మరి దానికి తగ్గ లాభాలు ఎందుకు చూపించట్లేదు అనేటటువంటి అవతల వ్యక్తి అడిగే మాటకి వీరు మానసికంగా అనుమానంగా వారు పడేటటువంటి అనుమానము వీరు అవమానంగా ఫీల్ అయి బాధపడేటటువంటి పరిస్థితి, మానసిక అనిశ్చితి కలుగుతోందని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి. అలాగే వీరి యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు యొక్క దృష్టి కుంభరాశి వారికి దశమ స్థానం, ఉద్యోగ స్థానం మీద పడుతోంది, ద్వితీయ స్థానం మీద పడుతోంది. దాని ద్వారా వీరు అనుకున్నటువంటి కరెక్ట్గా గనక కష్టపడి ఎన్ని అవమానాలు ఎదురైనా సరే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, మీరు ధనమే నాకు లాభం కలగాలి అనుకున్న వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే గనక, గట్టిగా గనక ప్రయత్నం చేస్తే ఉద్యోగము లభించి తీరాల్సిందే ఈ యొక్క కుంభరాశి వారికి. ఎందుకంటే 6వ స్థానము వృత్తి సేవకా స్థానాన్ని, ఉద్యోగ స్థానాన్ని సూచిస్తోంది. అందులో శుభగ్రహము ఉచ్చస్థాన స్థితిలో ఉంటే అంతకుముందు ఉద్యోగం పోగొట్టుకొని బాధపడుతున్న వాళ్ళు ఈ 2వ తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఉద్యోగం లభిస్తుంది. కొంతమంది విదేశాల్లో ఉద్యోగం లభించి చక్కటి యోగాన్ని పొందుతారు. కొంతమంది చేసేటటువంటి ఈ ఉద్యోగము ఇక్కడే కొత్తగా పోస్ట్ పోన్ అటు పక్కకి మార్చి వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి ఇంకా స్థాయిని పెంచి ఆర్థిక లాభాలు కూడా పెరుగుతాయి. దానివలన మంచి అంటే గృహాలని కొనడానికి బ్యాంకింగ్ ద్వారా అప్పులు చేస్తారు. దాని ద్వారా చక్కగా మంచి గృహాలను కొంటారు, వాహనాలు కొంటారు. కొంతమంది అయితే కనుక వారి జాతకులు ఇచ్చా ఉన్నటువంటి దశల ప్రకారం, అంతర్దశల ప్రకారము, గురుడు యొక్క స్థితి ప్రకారము ఆ యొక్క గృహాలు, వాహనాలకి చేసుకున్నటువంటి అప్పులు తీర్చడానికి ధనాన్ని చక్కగా ఖర్చు పెడుతూ ఉంటారు చాలా మంది. అట్లాగే ముఖ్యంగా దాయాదులు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే నేను 3 నక్షత్రాలు మారినప్పుడు దాయాదులు బంధువులు ఉంటారో వారి వలన ఆకస్మికంగా సంతానం, వీరికి ఉన్నటువంటి సంతానాన్ని వాళ్ళు వశీకరణం చేసుకొని వీరి కుటుంబంలో చిచ్చులు పెట్టేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా ఈ విధంగా దాయాదుల వలన, వీరి కింద పనిచేసేటటువంటి నౌకర్ల వలన ఆర్థిక ధన నష్టము, వారికి అప్పులు ఇవ్వడం, వీరి కింద పనిచేసే వాళ్ళకి నమ్మిస్తారండి. నమ్మివ్వడం ద్వారా వారు నష్టపోతారు. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వారు కింద పనిచేసే వాళ్ళతో ఆగస్టు వరకు డబ్బులు ఇవ్వడం మానుకోండి, ఇబ్బందులు పడతారు. అట్లాగే
సంతానపరంగా కూడా ధనము లభించేటటువంటి పరిస్థితి ఈ యొక్క మరి ఈ బృహస్పతి విశేషమైనటువంటి విద్యలని ప్రసాదిస్తాడు, ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలుగజేస్తాడు. అలాగే మరి మనకు ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవృత్తి ఆచరించే వాళ్ళు, అది లాయర్లు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయంలో అఖండమైనటువంటి జ్ఞానం ద్వారా పొలిటీషియన్స్గా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు, దేవాలయ ధర్మాదాయ కర్తలు కావచ్చు, అలాగే విశేషముగా సముద్రాలకి, నీటికి, అంటే సముద్రాలకి, నదులకి, బావులకి, ఇలాంటి వ్యవహారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎవరైతే బ్రిడ్జిలు కడుతూ ఉంటారో వారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా బ్యాంకు ఫైనాన్షియర్స్, ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ, విదేశీ ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి లాజిస్టిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే అప్పులు కానీ లేకపోతే ధన ఆదాయం ద్వారా కానీ జీవితాన్ని ఒక సుగమంగా చేసేటటువంటి వాళ్ళలో అతి ముఖ్యమైనటువంటి వాడు బృహస్పతి. మరి బృహస్పతి జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 2 నుంచి జూన్ 18 వరకు సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని, జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల కాలము శని నక్షత్రమైనటువంటి పుష్యమిలో ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ తన యొక్క దృష్టుల ద్వారా ఇటు వృశ్చిక రాశిని అట్లాగే మీనరాశి, అంటే ఆయన జలరాశిలో ఉంటూ 2 జలరాశుల్ని చూస్తూ శనిని వీక్షిస్తూ తన యొక్క నవమ దృష్టితో, అలాగే ఆగస్టు 19 నుంచి మనకి అక్టోబర్ 30 వరకు ఈ యొక్క 90 రోజుల కాలము కూడా గురుడు బుధుడి యొక్క వ్యాపార గ్రహమైనటువంటి బుధుడి యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా, వారి యొక్క జన్మరాశి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి నక్షత్రాలైనటువంటి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, అట్లాగే బృహస్పతి రాశులు, సొంత రాశులైనటువంటి ధనస్సు రాశి, మీనరాశి, ఈ రాశులు వారు ఎవరికైనా సరే వారు జన్మతః పుట్టినప్పుడు వారి యొక్క తేదీ, అట్లాగే డేటు, టైము, ప్లేసు, వాటి ద్వారా వచ్చినటువంటి లగ్నము, ఆ లగ్నము ఏ లగ్నము, ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గురుడు పాపియ శుభుడా. మరి ఈయన శుభాలు ఇవ్వాలంటే జాతకంలో, వారి జన్మ జాతకంలో శుభుడే ఉంటే ఇప్పుడు శుభత్వాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన పాపి అయి ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే జన్మలగ్నము ప్రధానము, ఆ తదుపరి మానసిక ప్రభావాన్ని సూచించేటటువంటిదే చంద్ర రాశి. దానినే మనం గోచార రాశి ఫలితాలు అంటారు. కాబట్టి గోచారంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ యొక్క స్థానాల్లో గురుడుంటే ఈ ఫలితాలు మానసికమైన చర్యలను మాత్రమే ప్రసాదిస్తాడు. మరి మనకి వివాహాలు, చదువులు, ఉన్నతమైనటువంటి విదేశీ ఉద్యోగాలు, విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలన్నా, అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలన్నా, ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా, సిరి సంపదలు, వాహన యోగాదులు, గృహ యోగాదులు, ఉన్నతమైన గృహ నిర్మాణాలు, అట్లాగే రావాల్సిన డబ్బులుంటే రావాలన్నా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సత్సంతానం కలగాలన్నా, ఇలా ఎన్నో శుభాలకి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటికీ కారకుడు ఎవరయ్యా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశుల్ని బట్టి గురుగ్రహం మాకు శుభాలను ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి పోకడలను మాని జస్ట్ ఇవి మానసిక చర్యలు మాత్రమే. లగ్నం ఎంత ప్రధానమో చంద్రలగ్నం అంత ప్రభావం కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఏదైనా గురువుని సంప్రదించి మీరు చక్కగా, మీకు ఏదైనా ఇప్పుడు అనుకూలంగా ఉండి జరగట్లేదు అనుకోండి, ఈ యొక్క 4 నెలల్లో ఆ యొక్క గురువు ద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బందిగా ఉంది, గురుడు మరి అసలు అనుకూలిస్తాడా లేదో కనుక్కుంటే మీరు ఫ్యూచర్లో ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ గురుగ్రహ మార్పు మళ్ళీ మనకి యమునా నది పుష్కరాలు కూడా
జూన్ 2 నుంచి జూన్ 13 వరకు బహుళ త్రయోదశి మాస శివరాత్రి వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం కావాలన్నా, సత్సంతాన ప్రాప్తి కావాలన్నా, వివాహ యోగాలు కావాలన్నా, సిరి సంపదలతో పాటుగా అఖండ ధనాభివృద్ధి కలగాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి యమునా నది ఎక్కడైనా సరే, మనకి అది నార్త్లో ఉందా సౌత్లో ఉందా తర్వాత విషయం, యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, బృహస్పతి అనుగ్రహాన్ని మరీ మరీ పొంది, వారు గనక గురువుకి సంబంధించినటువంటి ఆ యొక్క దీక్షను గనక చేపట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ జూన్ 2 నుంచి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా విద్య గురించి, ముఖ్యంగా ధనాదాయం గురించి, వివాహంలో యోగము, సత్సంతాన యోగాదుల గురించి ఎన్నో కార్యక్రమాలు, గురుగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. గురుగ్రహానికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. పాశుపత హోమాలు, అట్లాగే రావి వృక్ష సమిధలతో చేసేటటువంటి హోమాదులు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ యోగాల కోసం, ఎవరైతే యోగాలు పొందలేకపోతున్నారో ఆ యోగాల కోసం జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పీఠంలో జరిగేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాదులు, జపాలు, తపాలు, ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ సంప్రదించి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకొని జీవితంలో ఎన్నో శుభాలని అందుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలని ఆశిస్తూ, సర్వే జనాః సుఖినో భవంతు.